సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తూర్పు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజల ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ కార్యాలయంలో తెలియజేస్తే పరిష్కరిస్తామని అన్నారు. మెదక్ పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల రామ్రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు చోటుబై, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, కౌన్సిలర్లు పట్లూరి నాగరాజు గౌడ్, ప్రసన్న లక్ష్మీ శంకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రాయపాడు రమేష్, అరుణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, నాయకులు తుకారాం, కళ్యాణ్ రాజ్, ఖలీల్, వీరాన్న, వాసీం, లడ్డు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలో 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ప్రారంభించింది. ఈ ప్రారంభానికి సదాశివపేట పట్టణ కార్యాలయానికి ఇచ్చేసి పట్టణ అధ్యక్షులు సత్యన్న గారికి, బ్లాక్ ప్రెసిడెంట్ గారికి, అలాగే కౌన్సిలర్లకి, జ్యోతి గారికి, ఇంకా కృష్ణ గారికి, అందరూ కూడా నమస్కరిస్తూ కార్యాలయం ప్రారంభించే వచ్చే చాలా ఎలక్షన్లు ఉన్నాయి. కార్యకర్తలకు సౌకర్యంగా దగ్గరగా ఉంటుంది కాబట్టి అందరికీ అనుకూలంగా ఏ కార్యక్రమం అయినా ఏది ఉన్నా కానీ పార్టీ ఆఫీస్లో రావాలి. ప్రజలు కూడా కార్యకర్తలు కాదు, ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ కార్యాలయంలో ఉన్న సభ్యులకు వివరిస్తే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు. తప్పకుండా ఆ సమస్యను నెరవేరుస్తారని తెలియజేసి